కవిమిత్రులు మాడిశెట్టి శ్రీనివాస్ గారు రాసిన నువ్వు నేను గోదారి కవిత్వ సంపుటి నుంచి ఓ మంచి కవితను మీకు ఇప్పుడు వినిపిస్తాను. కవిత శీర్షిక ముద్దు. తను అడిగింది విస్మయంగా, ఏంటలా అపురూపంగా చూసుకుంటున్నావు ఆ చేతిని? ఆ చెయ్యంటే నాకు ఇష్టం. అన్నం పెట్టేదని కాదు, అవసరమైన శరీర భాగమని కాదు. ఈ చేతిని అమ్మ ఆప్యాయంగా స్పర్శించి ఆత్మీయంగా ముద్దు పెట్టేదని. పండిన వయసులో ఎండిన పెదాలతో అమ్మ ముద్దు పెడుతుంటే కళ్ళు గోదారై ప్రాణం ప్రేమలో తడిసి ముద్దయ్యేది. ఎండిపోయి బీటలు వారిన నా మనసు విచ్చుకొని చిగురించేది. గువ్వలా పైకెగిరేది, ఆనంద తాండవం చేస్తూ అనుభూతి పరిమళం మోస్తూ. విప్పారిన కళ్ళతో చెమ్మగిల్లిన మనసుతో ఆ చేతిని తటాలున లాక్కొని తను ముద్దు పెట్టుకుంది ఆర్తిగా, అనురక్తిగా. గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. విభ్రముణ్ణై తేరుకున్న నాకు తనలోనూ అమ్మ కనిపించింది. అమ్మ జీవితాన్నిస్తే తనేమో నా జీవితమైంది. తృప్తిగా నవ్వుకున్న నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను, ఇద్దరమ్మల్ని నాకు ఇచ్చినందుకు. అమ్మేమో గంభీర గోదారి, తనేమో గలగలా గోదారి.